సింగరేణి సంస్థ భవిష్యత్తును కాపాడుకోవాలంటే కోల్ ఇండియాలో విలీనం చేయడమే ఏకైక మార్గమని బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బిఎన్ఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డితో పాటు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, స్థానిక యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని తమ సొంత జేబు సంస్థగా వాడుకున్నాయని మండిపడ్డారు. సింగరేణిలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, కార్మికులు అనేక సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా తమ న్యాయమైన డిమాండ్లు సాధన కోసం సింగరేణి అధికారులు సైతం రోడ్డుకెక్కాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% మెజారిటీ వాటా ఉండడం వల్ల సింగరేణి సంక్షేమం లేదా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని దుస్థితి నెలకొందని వివరించారు. సంస్థ మనుగడ, కార్మికుల ప్రయోజనాలు నెరవేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన 51% వాటా నుంచి కనీసం 2% వాటాను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి సంస్థ విలీనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కార్మికుల శ్రేయస్సు, వారి హక్కుల రక్షణ కోసం ఆగస్టు 23 నుండి 31 వరకు విరివిరిగా సభలు, సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు. సింగరేణి కంపెనీ ప్రయోజనాలను కాపాడంలో లేదా సింగరేణి కంపెనీలో పనిచేసే అధికారులు, కార్మికుల సంక్షేమం కాపాడడంలో ఘోరంగా స్టేట్ గవర్నమెంట్ విఫలమైంది. గత ప్రభుత్వం అవుతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు ఈ కంపెనీ అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోగా వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం దీని ఒక బంగారు బాతులాగా వాడుకుంటూ వచ్చారు. ఆ 10 సంవత్సరాల పీరియడ్ లో సింగరేణికి రావాల్సిన బకాయిలను ఒక నైవేద్యం చెల్లించలేదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ దీన్ని విచ్చలవిడిగా ఈ సింగరేణి యొక్క నిధులను దుర్వినియోగపరుస్తూ తర్వాత కొత్త బ్లాకులో కేంద్ర ప్రభుత్వం చేసే వేలంలో పాల్గొనకుండా కొత్త బ్లాకులు ఏం సాధించలేదు. సింగరేణి తెలంగాణలో అతిపెద్ద కంపెనీ సింగరేణి. ఇది వేల మందికి ఉపాధి కల్పిస్తూ లక్షలాది గ్రామస్తులకు ఉపయోగపడే ఈ కంపెనీని అభివృద్ధి చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదు.